ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము. దేవుడు నీకు తోడై ఉండును, వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నిర్గమకాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఈ లోకంలో మనకు అన్నీ తెలుసు అని అనుకున్నా తెలుసుకొనవలసినవి, నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఈ సత్యాన్ని గుర్తించి జీవితంలో ముందుకు సాగినప్పుడు జీవితము ఆనందమయంగాను దేవునికి మహిమకరంగాను ఉంటుంది. ఈ దిన వాగ్దానముగా చెప్పబడిన మాట మిద్యాను యాజకుడును దైవజనుడైన మోషే గారి యొక్క మామగారైన యిత్రో మోషేతో చెప్పిన మాట. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉండగా వారిని కలుసుకున్న యిత్రో ఒక దినమున మోషే తీర్పు పీఠం మీద కూర్చోవడం, ప్రజలు రోజంతా ఆయన ఎదుట తీర్పు కొరకు నిలబడి ఉండడం గమనించిన యిత్రో, దేవుడు నీకు సెలవిస్తే ఈ పని చేయము, అది ఎవరికి భారముగా ఉండదు అని చెప్పిన సలహా మోషే పాటించెను. ఎంత అద్భుతం! ఇక్కడ మోషే గొప్ప నాయకుడు అయినను తన మామ చెప్పిన మాటను ఎంతో సాత్వికతతో అంగీకరించెను. ఎక్కడా కూడా అహంకారంగాను దురుసుగాను ప్రవర్తించలేదు. నాకు తెలుసు అనలేదు. నేటి ఈ తరంలో కొంత తెలిస్తేనే నాకు అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు అనే గర్వపు హృదయము కలవారికి మోషే ఒక మంచి మాదిరి. కనుక వాక్యం వినుచున్న ప్రియులరా, ఒక దైవజనుడు నాయకుడైన మోషే లాంటి సాత్వికత హృదయము ప్రభువు మనకందరికీ దయచేయునుగాక. ప్రభు కృప తోడెనుగాక. ఆమేన్.